స్తోత్ర చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశము, మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు అయా. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీనుడమైన తండ్రి, మా స్థుతుల పైన మీరు ఆశీనుడు కండి, దిగిరండి. మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి. ఉచ్చరింప శక్యం వారి మూడులతో విజ్ఞాపనాన్ని సన్నిధానంలో మేము చేత కృప చూపించండి. దయగల తండ్రి, మరొకసారి జరగబోతున్న కార్యక్రమాన్ని చేతిపడుతున్నాం. సకల ఆటంకంలో యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నత అందరి మీద కుమ్మరించి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. స్తోత్రం. నవనార్హ భువనాధిప కారుణ్య గుణశోభిత శుభకరా నవనార్హ భువనాధిప కారుణ్య గుణశోభిత శుభకరా నవనార్హ భువనాధిప అల్లుమలుడో తండ్రి వర్షంలో నిడవాసి ఇలా కన్నయ్యో గర్భంలో నడలుసి. అల్లుమలుడో తండ్రి వర్షంలో నిడవాసి ఇలా కన్నయ్యో స్వర్లోక మహిమను త్యజించితే స్వర్లోక మహిమను త్యజించితే నీ ప్రేమ నీ ప్రేమ
ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితమున్. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితమున్. ఏమని స్తుతింతును ఎటులనే భజింతును, ఏమని స్తుతింతును ఎటులనే భజింతును. నీ సుమధుర నామము నీ సుమధుర నామము. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఆదిలోని వాక్యస్వరూపుడని దైవము నీవే, దేవతనయుండ నీవే. ఆదిలోని వాక్యస్వరూపుడని దైవము నీవే, దేవతనయుండ నీవే. దైవము తోడ జగతనున్నవాడ నీవే, దైవము తోడ జగతనున్నవాడ నీవే. సృష్టికంతటి కారణము, సృష్టికంతటి కారణము. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. నిత్యంబు చూతాను ప్రియమార కొలువగా, తీర కొలుచు తీర ఇందువాడ నీవే. నిత్యంబు చూతాను ప్రియమార కొలువగా, తీర కొలుచు తీర ఇందువాడ నీవే. ఆ దైవ స్వామ్యమును వదలి నన్ను పోవగా, ఆ దైవ స్వామ్యమును వదలి నన్ను పోవగా. మనుజావతారుండవైన వాడ నీవే, మనుజావతారుండవైన వాడ నీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. శరణు కోరు మానవాడు తాళనము చేయగా, మరణముంది సావు గెలిచి లేచినాడ నీవే. శరణు కోరు మానవాడు తాళనము చేయగా, మరణముంది సావు గెలిచి లేచినాడ నీవే. నీదు కృపను తోయి వారి తాళనము చేయగా, నీదు కృపను తోయి వారి తాళనము చేయగా. ఉదమ సింహమైన రీతి అవతరించు నీవే, ఉదమ సింహమైన రీతి అవతరించు. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతును ఎటులనే భజింతును, ఏమని స్తుతింతును ఎటులనే భజింతును. నీ సుమధుర నామము నీ సుమధుర నామము హరియాయ. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కొత్త పాట ఉన్నదా? ఇంటి మంతులు మాల ఎడారి కోవలు ఆ పాట ఇంకా సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానులెవరు సమానులెవరు ప్రభో,
చివరిగా ఒక పాట పాడి మనం అయ్యగారు రాసిన కొత్త పాట.
నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు ఎడారిలో మొవ్వు వేయుచుందురు. సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు ప్రమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఫలమునిత్తురు ఆకాలమందున అలయకుందురు రాజుత్వమందున. ఫలమునిత్తురు ఆకాలమందున అలయకుందురు రాజుత్వమందున. వెలుగుచుందురు అంధకారమందున తెరువకుందురెట్టి దుర్వార్తలైనను. వెలుగుచుందురు అంధకారమందున తెరువకుందురెట్టి దుర్వార్తలైనను. సర్వశక్తుని నీడలో విశ్రమింతురు. సర్వశక్తుని నీడలో విశ్రమింతురు. నీతిమంతులు పరిమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు పరిమాల వృక్షము ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కోరినా ఎన్ని నిందలొచ్చినా కరులపై నిందలు మోపకుందురు. కోరినా ఎన్ని నిందలొచ్చినా కరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకుందురు. సొంత నీతిలో అతిశయించుకుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకుందురు. సొంత నీతిలో అతిశయించుకుందురు. దైవ నీతినే స్థాపింపబోదురు. క్రీస్తునే తమకు నీతిగా ధరించును. దైవ నీతినే స్థాపింపబోదురు. క్రీస్తునే తమకు నీతిగా ధరించును. దైవ తీర్పులో సిగ్గునందకుందురు. దైవ తీర్పులో సిగ్గునందకుందురు. నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని ఒక వాక్యం ధ్యానం చేద్దాం. అనుదినము ఆయన సన్నిధిని ఆశ్రయించడము మన ధన్యత. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నిత్యము నేను దేవుని మందిర ఆవరణములో నివసింపవలనని నా ప్రాణము ఎంతో ఆశగొనుచున్నదని. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణము చూడవలనని ఆయన ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఆనందముతో ఆయన శరీరము కేకలు వేయొచ్చు ఉన్నది. హల్లెలూయా. సో మనమందరం కూడా అటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అనగానే మనలో ఎక్కలేనంత ఆసక్తి రావాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఆసక్తి అనేటటువంటిది దుష్టుడు మరి వ్యర్థమైనటువంటి కార్యక్రమాల కొరకు వాడు ఈరోజు ఉపయోగిస్తూ ఉన్నాడు. చాలామందికి ఆసక్తి ఉంటుంది, కానీ వ్యర్థమైన కార్యక్రమాల కొరకు ఉంటుంది. దేవుని కార్యక్రమాల కొరకు ఆసక్తి లేని వారు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డ. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనము దేవుని కార్యాల కొరకు ఆసక్తి. మిగతా కార్యక్రమాల్లో కొంత సోమరితనం పనిచేసినా పెద్ద నష్టం లేదు. మిగతా కార్యక్రమాలు ఎన్నో చేద్దాం అనుకుంటాం సక్సెస్ఫుల్ దిశలో వెళ్ళడానికి. అప్పుడు కొంత లేజినెస్ వస్తుంది, అలసట వస్తుంది, సొమ్మసిల్లిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు పెద్ద నష్టం కలిగిన ఈ లోకపరంగా మనకు అది పెద్ద నిత్యత్వంలో మనము దానితో నష్టం ఏం పొందలేము. ఈ లోకంలో చాలా విషయాలు నష్టపోవచ్చు, కానీ దైవ కార్యాలలో మనము ఏమాత్రం కూడా నష్టపోవు. దైవ కార్యాల విషయంలో మనం ఏమాత్రం కూడా అనాసక్తులుగా ఉండొద్దు, శ్రద్ధగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక, దయచేసి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం క్లుప్తముగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. చదువుతావా బేటా? ఏమన్నా చదువుతావా? 224 పేజ్ నంబర్. 1 యోహాను 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపమే, అయితే మరణకరము కాని పాపము కలదు. చదవమన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యోహాను భక్తుడు సార్వత్రిక సంఘానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి పూనుకున్నాడు. అదేమిటంటే మరణకరము కాని పాపము కలదు. క్రైస్తవునికి 2 మేజర్ ఇష్యూలు ఉంటాయి రక్షింపబడ్డ తర్వాత: పాపము, పరిశుద్ధత. మన భక్తి సాధన అయినా, మనకు వస్తున్న శోధనలైనా, టెంప్టేషన్స్ అయినా, లోకాశలైనా, ఏదైనా ఈ 2 మధ్యనే ముడిపడి ఉంటుంది. ఒకటి పాపము, రెండవది పరిశుద్ధత. ఈ 2 అంశాల గురించి దైవ సేవకుడు మాట్లాడాలి. వాట్ ఈస్ ద సిన్ అండ్ వాట్ ఈస్ ద హోలీనెస్? పరిశుద్ధ జీవితం అనగా ఏమిటి? పాప జీవితం అనగా ఏమిటి? పరిశుద్ధ జీవితంలో ఎన్ని ఘటములు ఉన్నవి? పాప జీవితంలో ఎన్ని రకాల ఘటములు ఉన్నాయి? ఇక్కడ పాపాన్ని 2 రకాలుగా నిర్వచిస్తున్నాడు అపోస్తలుడు. మొదటిది మరణకరము కాని పాపము అన్నాడు. మరణకరము కాని పాపం అంటే ఏమిటి? మరణకరము కాని పాపం అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా, ఈ మరణకరము కాని పాపం చేసినప్పుడు దేవుడు మనకు కొంత పని పెట్టిండు. మరణకరము కాని పాపం ఒకటి చేసిన ఎడల ఎవడన్నా చూసిండు అనుకో, ఏంటండి, ఎవడైనా చూచిన ఎడల అన్నాడు. అంటే ఈ మరణకరము కాని పాపము మన కంటికి కనబడే విధంగా చేస్తాడు. ఇది మనం గమనించాలి. మరణకరము కాని పాపము ఏంటండి? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడలా అన్నాడు. అటువంటి పాపం ఎవడన్నా మన కళ్ళ ముందు చేసినప్పుడు మన వెంటనే వాణ్ణి తీసుకొని రావాలనంట. మత్తయి సువార్త మన ప్రభు అయిన క్రీస్తు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎవడైనా నీ సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడలా అన్నాడు కదా. మరియు 15వ వచనం 18వ అధ్యాయం మత్తయి సువార్త,
ద గాస్పల్ ఆఫ్ మాథ్యూ. నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి. ఏం చేయాలా? ఒక సహోదరుడు ఏదైనా తప్పు చేసిండు, రకరకాల తప్పులు ఉండే, నాకు కనబడ్డట్లు ఒక తప్పు చేసిండు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి చాలామంది నా దగ్గర నాకు ఎన్నో పాఠాలు నా యొక్క ఆత్మీయ జీవితంలో, నా సేవా జీవితంలో దేవుడు నాకు నేర్పించాడు. ప్రాక్టికల్గా నేను ఎంతోమంది ఇష్యూలను అబ్జర్వ్ చేసినాను దగ్గర నుంచి. చాలామంది సహోదరులు మరి రకరకాల తప్పులు చేశారు. నాకు తెలిసినప్పుడు నేను వెంటనే వారిని వ్యక్తిగతంగా గద్దించినటువంటి దినాలు కూడా ఉన్నాయి. నా కంటికి కనబడింది. ఒకటి సినిమాకి వెళ్ళాడు, ఫర్ ఎగ్జాంపుల్, రక్షింపబడి మారుమనసు పొందిన తర్వాత సినిమాకి పోయాడు అనుకో. నేను చూసిన తప్పు అనిపించింది అనుకో, వెంటనే వాడిని పర్సనల్గా తీసుకెళ్ళి, బాబు నీ టైం వేస్ట్ సినిమా చూడడం వల్ల 3 గంటలు, ఆ 3 గంటలు నువ్వు బైబిల్ చదువుకోవచ్చేదా, దాంట్లో ఏం లేదు అని. ఇది నా కంటికి కనబడేటువంటి పాపం. ఒకవేళ ఒకటి సిగరెట్ తాగుతున్నాను అనుకో, అది నా కంటికి కనబడుతుంది. ఒక అమ్మాయితో సాంగత్యంలో ఉన్నాను కొన్నిసార్లు మన కంటికి కనబడుతూ ఉంటారు. వాళ్ళేమో ఎవరు కనబడమనుకుంటారు. పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుందంట, ఎందుకు నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ రకమైనటువంటి సహవాసాలు చేసేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కనబడతారు. అప్పుడు ఏం చేయాలి? పలానా వాడు ఒక పిల్లతో పలానా ప్లేస్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి ఊరిన మందికి పోయి చెప్పొద్దు. పలానా సహోదరుడు పలానా స్థలంలో సిగరెట్ తాగుతున్నాడని చెప్పేసి ఊరిన మందికి చెప్పొద్దు. పలానా సహోదరుడు సినిమాలు చూస్తున్నాడని చెప్పేసి ఊరిన మందికి చెప్పొద్దు. నీ కంటికి కనబడ్డ ఏ తప్పైనా నువ్వు చూసిన ఎడలా ఫస్ట్ వెళ్ళి వానికే చెప్పాలి. వానికి చెప్పాలి, సహోదరుడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పాలి. అక్కడ ఏమన్నాడు మత్తయి సువార్తలో కదా, మరియు నీ సహోదరు నీ ఎడల తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట విన్న ఎడల ఒక సహోదరుని సంపాదించుకుంటేవి, అతని వినని ఎడల 2-3 సాక్షుల నోట అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వినలే, ఒకసారి గద్దించడం చెప్పినాం, వాడు మారు మనసు పొందలే. తర్వాత రవి పాస్టర్ గారిని నవీంద్ర గారిని తీసుకెళ్ళి వీళ్ళు చెప్పాను, నేను ఇప్పుడు మారు మనసు పొందలేడు బ్రదర్, ఇక మీరు 2 సాక్షులు అని చెప్పి వదిలిపెట్టేశాను. 3వ మనిషి కూడా తెలియదు. మళ్ళా 2 సాక్షులు అయితే అవసరం. దేవుని బిడ్డలారా, కానీ ఇది మరణకరమైన పాపం కాదు. ఈ రకమైనటువంటి తప్పులు చేస్తున్నప్పుడు వాడు నరకానికి వెళ్ళిపోతాడు. వాడు పలానా అమ్మాయితో మాట్లాడి నరకానికి వెళ్ళిపోతాడు. వాడు పలానా సినిమాకి వెళ్ళి నరకానికి వెళ్ళిపోతాడు. వాడు పలానా ప్లేస్లో ఈ రకమైన తప్పు చేసి నరకానికి వెళ్ళిపోతాడు. నేను చూశాను. వాడు నరకపాత్రుడని మనం డిక్లేర్ చేయదు. నీవు చూసిన ఎడల మొదట నీవు గద్దించు, రెండవది 2-3 తీసుకెళ్ళి వానికి సాక్షిగా వారిని పెట్టి నువ్వు మాట్లాడు అన్నాడు. అంతేకాదు, నువ్వు వాని గురించి ఏం చేయమన్నాడు మన మూలవాక్యంలో? నువ్వు వాని గురించి ప్రార్థన చేయాలి. ఏంటండి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి? నీ సహోదరుని గురించి నువ్వేం చేయాలంట? చేయగా వేడుకొనవలెను. ఏమనుకుందండి ఈరోజు ఆ ప్రత్యక్షత, ఆ స్థితి, అంత జ్ఞానం, అంత మెచ్యూరిటీ? తప్పు చేస్తున్న వారి గురించి ప్రార్థన చేయాలనేటువంటి మెచ్యూరిటీ అనుకుని ఉందా? తప్పు చేసిండంటే ఎంత త్వరగా వాని గురించి చెడ్డ ప్రచారం చేద్దాం, ఎంత త్వరగా మన దగ్గర ఎవరు లేకుండా చేద్దాం వాని గురించి చెడ్డగా చెప్పి. ఇప్పుడు నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పాలనుకుంటే లోకంలో చెప్తే ఎవడు దిగడు. నా చుట్టుముంటున్న వారికి చెప్తే వీరు నా దగ్గర లేకుండా చేయడానికి కుట్ర. ఓఫిరాయ గారి గురించి లోకంలో చెప్తే ఏం పెద్ద నష్టం ఏముంది? ఏం నష్టం లేదు. కానీ ఓఫిర్ గారు చుట్టుముంటున్న వారికి చెప్పాలి. ఇది సాతాను యొక్క వ్యూహము. దేవుని బిడ్డలారా, వేడుకోమన్నాడు దేవుడు. ఒకళ్ళు తప్పు చేసినట్టు కనబడ్డా నీ పరిస్థితి ఎంతవరకు అంటే, నీకు అవకాశం ఉంటే ఒంటరిగా వెళ్ళి, ఒకవేళ అది పాపం అని నువ్వు అనుకుంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి చెప్పాలి. ఒకవేళ సరైన ఆధారాలు మూలాలను వెరగలేవు, అక్కడ సిచ్యువేషన్ ఏంది అంత చెప్పిన అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, యశుప్రభు దగ్గరికి పోయి, ఏసయ్యా నువ్వు ఆ స్త్రీతో మాట్లాడడం సరైన పద్ధతి కాదయ్యా, ఆమె క్యారెక్టర్ మంచిది కాదయ్యా, ఆ వేషతో మాట్లాడతావేంటి అని ఎవడని చెప్పాడు అనుకో. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? బాబు నేను ఆమెతోని సువార్త చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. సరైన రీజన్ ఉంటే అది నువ్వు తప్పని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు పర్సనల్గానే మాట్లాడి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా,
స్వార్థ పరిచర్య కొరకు ఎంతోమంది ఈరోజు మరి సహవాసం ఉన్నది, వాళ్ళ పరిశుద్ధమైనటువంటి సాంగత్యం ఉండొచ్చు, పరిశుద్ధమైన కార్యక్రమాలు జరుగుతుండొచ్చు. మనం ప్రతిదాన్ని తప్పుపట్టలేము. ఒకవేళ తప్పని నీకు అనిపించినా గద్దించమన్నాడు, హెచ్చరించమన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి గురించి నీకు అంత భారం ఉంటే, నీకు అంత బాధ్యత ఉంటే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలా? ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక దయచేసి 5వ అధ్యాయము 19వ వచనంలో, నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయిన ఎడల మరి ఒకడు అతన్ని ఏం చేయాలి? సత్యము వైపునకు మళ్ళించిన ఎడల. నీ పని అంతవరకే. నీకు చేతనైతే వాని సత్యం వైపు మళ్ళించు, నీకు చేతనైతే వాని గద్దించు, వాని గురించి ప్రార్థన చెయ్యు. కానీ వాని గురించి ఇంకొనికి చెప్పడం అనేటటువంటిది ఇది మరణకరము కాని పాపం కిందికి రాదండి. మరణకరమైన పాపం కిందికి వస్తుంది. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు అన్నాడు. మరణకరము కాని పాపమేమో నేను చూసిన, వెళ్ళి వాడిని హెచ్చరించినా, గద్దించినా, శిక్షించినా మారుమనసు పొందలేడు అనుకో. అది వాడు మారుమనసు పొందితే ఒక ఆత్మ సంపాదించుకుంటాం, సత్యంలోకి వస్తాడు. కానీ వాని గురించి నేను ఇంకొన్ని చెప్పడం ఏదైతుంది చూడు, లేని వార్తను పుట్టించి కల్పించి నిందా ప్రచారాలు చేయడం ముందు చూడు, ఇది మరణకరమైన పాపం. ఏంటంటే అట్టివానికి క్షమాపణ దొరకదు. దళితులకు రాసినటువంటి పత్రికలు కూడా ఇదే మాట అంటాడు. మరలా 6వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానికి మంచి దారికి తీసుకొని రావాలి. నువ్వు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చెయ్యు. ఒకవేళ వాడు తప్పిపోయినాడు, పడిపోయినాడు, చేతనైతే లేవనెత్తు. వానికి కునిగిపోయినాడు, చేతనైతే లేవనెత్తు. కానీ కృంగిపోయిన వానికి, తప్పిపోయిన వానికి, చెడిపోయిన వానికి, లోకంలో కలిసిపోయిన వానికి, వారి గురించి వెళ్ళి మళ్ళీ మనం 10 మందికి చెప్పడం ఏదైతే ఉన్నదో ఇది మరణకరము. ఏంటండి? మరణకరమైన పాపం. అది చాలామందికి అర్థమైతలేదు. మరణకరమైన పాపం అనగానే ఒక వ్యభిచారమో, జారత్వమో, దొంగతనమో. ఏంటండి? ఇప్పుడు మోషే ఒక ఐగుప్తుని చంపాడు, నరహత్య చేసిండు. ఇప్పుడు అది మరణకరమైన పాపం డిక్లేర్ చేస్తామా మనం? దావీదు ఊరియాను చంపించి బర్షబాను చేసిన కార్యం మనకంత తెలుసు. వ్యభిచారం చేసిండని అంటున్నాం, వ్యభిచారంలో పడిపోయిన అంటున్నాం. కానీ దావీదు చేసింది మరణకరమైన పాపం అనగలడు ఎవడన్నా? శారా మాటలు విని ఆగ్రహం తెప్పించుకొని నేటికి ఒక సమస్యగా జనాంగాన్ని పుట్టించండి అబ్రహాం. మనం అనుకుంటున్నాం అబ్రహాం తప్పు చేసిండండి, ఆగ్రహం చేసుకున్న మనం లేకుండే. ఇప్పుడు అబ్రహాం చేసింది మరణకరమైన పాపం అనగలుగుతామా? కానీ సౌలు దేవుని మాట వినలేడు. ఇది మరణకరమైన పాపం కిందికి వెళ్ళిపోయింది. ఏంటండి? సౌలు జీవితంలో వ్యభిచార జారత్వాలు లేవు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ యొక్క? ఏంటండి? 15వ అధ్యాయం 22వ వచనం, మొదటి సమూయేలు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునా? ఆయన సంతోషించునా? బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు అను పాపముతో సమానం. ఏంటండి? ఒకటి తిరుగుబాటు చేసిండు, మళ్ళీ దానికి సోది చెప్తున్నాడు. ఎందుకు తిరుగుబాటు చేసినవరా బాబు నువ్వు అంటే ఒక సోది క్రియేట్ చేస్తారు దానికి. ఇది కూడా పాపమే. ఈరోజు మన మినిస్టర్లో చాలామంది తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. మన దగ్గర పోయి మనం వానికి మైక్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసామనుకో, ఎంతో పెద్ద సోది చెప్తాడు వాడు. మరో తరముల్లోనూ యుగంలో దాచబడిన మర్మాలు వానికి. అది చెత్త సామాగ్రి అంతా నింపుకుంటాడు. ఇది కూడా ఒక పాపమే. ఇక్కడ మాట వినకపోవడము పెద్ద పాపం. ఇది కొంచెం దేవుడే తృణీకరించినాడు ఆ వ్యక్తికి. సింహాసనం మీకెళ్ళి త్రోసి వేసినాడు. నాకు అవసరం లేదురా బాబు, నువ్వు ఇంకా సదాకాలం నేను ఉంచుదాం అనుకున్నాను నా మాట నువ్వు వింటే. నాకు దావీదు త్రోసి వేయలేదు. మళ్ళా దావీదు జీవితంలో చాలా ఉన్నాయి చర్యలు, సౌలు జీవితంలో ఏం లేవు. ఒకటే ఒకటి, దేవుని మాట వినలే. దేవుని బిడ్డలారా, మరణకరమైన పాపం అంటే ఒక స్టేట్మెంట్ చేస్తాడు యూదా భక్తుడు. 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మరణకరమైన పాపం అనే జోన్లో ఉన్న వ్యక్తులు 3 రకాల వ్యక్తులు ఉన్నారు. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి,
బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలు ఆతురముగా పరిగెత్తి కోరావు చేసినట్లు ఈ 3 రకాల జోన్లో ఉన్నారండి. మరణకరమైన పాపం చేసే వ్యక్తులు ఈ 3 జోన్లలో ఉన్నారు. ఏంటంటే కొంతమంది అసత్య బోధలో ఉంటారు. తెలియదు, మనకు తెలియనంత కాలం అసత్య బోధలో ఉన్నప్పుడు అది మరణకరమైన పాపాన్ని మనం అనలేము. యేసుప్రభుని నమ్మిండు, అంగీకరించాడు, యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నాడు, వాడు తెలిసినంత వరకు పరిశుద్ధి జీవిస్తున్నాడు. కానీ కొన్ని సిద్ధాంతపరమైనటువంటి క్లారిటీ లేకుండా ఉన్నాడు. బాప్సం గురించిన బోధ గురించి క్లారిటీ లేదు. ఈ 3 పాపాల్లో మనం ప్రధానంగా చూస్తే దేవుడు వీటికి ఇష్టం లేదు, దేవుని మాట మీద వీరికి గౌరవం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కయ్యూన్ని మనం తీసుకున్నాం అనుకో, అసలు కయ్యూన్ చేసిన తప్పేంది? దేవుని మాట వినలేడు అంతే. వాడు దేవుడేమో రక్త ప్రోక్షణ తీసుకొని సన్నిధికి రమ్మంటే వాడేమో రక్తం అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పేసి వాని కష్టార్జితంలో నుంచి కొంత వారు కష్టార్జితంలో తీసుకెళ్ళాడు. వాని పంట పొలంలో కొంత భాగం తీసుకెళ్ళాడు. ఇది ఎట్లా పాపమైంది? ఇది ఎట్లా మరణకరమైన పాపం కిందకు వచ్చింది? అయ్యో వారికి శ్రమ అనేటటువంటి జోన్లోనికి కయ్యూన్ ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే దేవుడి మాట వినలేడు. అది కోరా ఉన్నాడు. ఎందుకండి? మోషే నియమించినాడు దేవుడు, నా దాసుడైన మోషే మాట మీరు వినండి అని చెప్పినాడు. నా ఇల్లంతట్లో మీకు నమ్మకమైన వాడని చెప్పాడు. నేను మీకు విమోచకునిగా మోషని పెట్టానని చెప్పాడు దేవుడు. ఈ మోషే ఎవడు? మోషతో మాకు పని లేదు, మాలో ప్రతివాడు కూడా పరిశుద్ధుడే, మాకు కూడా యెహోవా తెలుసు, మేము కూడా యాజకులేమే అంటాడు కోరావు. దైవజనుని మాట వినలే, దేవుని మాటకు లోబడ్డాడు. అయ్యో వారి శ్రమ. ఇప్పుడు వీడు మరణకరమైన పాపం చేసినాడు. బిలాము చేసింది ఏంది? దేవుని చిత్తానుసారంగా వెళ్ళకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా శపించడానికి వెళ్తున్నాడు ఇజ్రాయెల్ జనాంగానికి. గాడిదం చేత గద్దించినప్పటికీ బుద్ధి రాలేదు బిలాముకు. బహుమానములను ఆశించి ఏంటండి దేవుని ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది కూడా దేవుని మాట వినని వ్యక్తి. ఇది ఒకటే రీజన్. మరణకరమైన పాపం వారిది. కానీ సంసోను మరణకరమైన పాపం అనే జోన్లో లేడు, దావీదు మరణకరమైన పాపం అనే జోన్లో లేడు, సమూయేలు మరణకరమైన పాపం అనే జోన్లో లేడు. సొలొమోను రాజు జీవితం మనందరికీ తెలుసు. ఆయన మరణకరమైన పాపం చేసిన వారి జోన్లో లేడు. దేవుని బిడ్డలారు, చాలామందికి సాతాను పనిచేస్తున్నాడు. సంఘాలలో సాతాను పనిచేస్తున్నాడు. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు. ఇప్పుడు చాలామంది ఈ మరణకరము కాని పాపమునే మరణకరమైన పాపం అని ఇక భయంకరంగా వీళ్ళ ఇష్యూని గురించి మాట్లాడి వీరు మరణకరము అయిన పాపం చేస్తున్నారు. నీకు సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చడమే మరణకరమైన పాపం, లేని వార్తను పుట్టించడమే మరణకరమైన పాపం, నీతిమంతుణ్ణి పట్టుకొని నిష్కారణంగా ద్వేషించడమే మరణకరమైన పాపం. మీరు హేతుకముగా ఆయనను ద్వేషించరు అంటాడు. ఏ కారణం ఉంది ద్వేషించడానికి యేసు ప్రభువును? నిష్కారణంగా తృణీకరించడానికి ఏ కారణం ఉంది? అవునకన్నా యేసు ప్రభు అన్యాయం చేసిండా? నిష్కారణమైన ద్వేషం, ఇది మరణకరమైన పాపం. అసూయ, ఒకడు మంచిగా వాడబడితే, ఒకడు దేవుని చేతిలో అభిషేకించబడి వాడబడితే ఓర్వలేని తనం, సహించలేని తనం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి, దేవుడు మాకు చూపిన కృపను బట్టి, మన నాయకుని ద్వారా నేర్చుకున్న అనేక విలువైన శ్రేష్టమైన సందేశాలు, సిద్ధాంతపరమైనటువంటి అంశాల విషయంలో మేము చర్చిస్తూ ఉన్నాం. మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు, మేము ఇస్తున్నటువంటి వివరణకు అవతల వ్యక్తులు నిరాయుధాలు అయిపోయినారు. ప్రశ్న వేయడానికి అగత్యం లేకుండా అయిపోయింది. ఆ ఇష్యూని మాట్లాడకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము జన్మపాపం అనే అంశం మీద చేసినటువంటి చర్చలో 99% దానికి వివరణ ఇచ్చినాము. జన్మపాపం అనేది ఎందుకున్నది, జన్మపాపం అంగీకరించడం వల్ల యేసు ప్రభుల వారు ఏ రీతిగా మరి పరిశుద్ధులయ్యారు, యేసు ప్రభులోనికి ఏ రీతిగా యేసు ప్రభు రక్తం రాలేదు, యేసు ప్రభు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకు శరీరం ఎట్లా అమర్చబడింది, ఇప్పటికి అర్థమవుతుంది. నిన్న ఒక ఆయన మళ్ళీ మేము మాట్లాడిన దాని మీద స్పందిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు కూడా మన వలనే రక్త మాంసయుతమైనటువంటి దేహంలో పాలివాడాయన ఉన్నది కదా, మరి మరియమ్మ రక్తము మరియమ్మ శరీరం రాకపోతే ఆయన పాలివాడ అయినటువంటిది ఎట్లా మనకు వర్తిస్తుంది? ఒకవేళ మరియమ్మ రక్తము మరియమ్మ శరీరం ఆదాము శరీరం కనుక యేసు ప్రభు రాకపోతే మరి ఆయన ఎక్కడ ఈ శరీరం అమర్చుకున్నాడు? దేవునికి శరీరం లేదు కదా, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి శరీరంతో ఉన్నాడు కదా, ఈ యొక్క విజిబుల్ ఫ్లెష్ అనడానికి లేదు కదా, ఈ బాడీ లేదు కదా. ఈ శరీరం ఎవరిది? యేసు ప్రభు అమర్చుకున్న శరీరం ఎవరిది? మరి దేవుళ్ళ రక్తం లేదు, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా. మరి పరలోకంలో రక్త మాంసం లేనప్పుడు యేసు ప్రభుకి వచ్చిన రక్త మాంసం ఎవరిది?
మరి మరియమ్మదేమో కాదంటున్నారు, ఈయనకు వచ్చింది ఎక్కడిది అని అడుగుతున్నాను. దానికి కూడా అంటే సమాధానం చెప్పినాం. మళ్ళీ రేపు కూడా జరగబోయే చర్చలో దానికి వివరణ ఇస్తాం. యేసుప్రభుకి ఎక్కడి నుంచో శరీరం వచ్చింది, ఎక్కడి నుంచి ఆయనకు రక్తం వచ్చింది అనేటటువంటిది చెప్తాం. పరలోక రాజ్యంలో ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేరావంటే అక్కడ అసలే రక్తం ఉండదని కాదు. మన నిమిత్తము చిందించబడ్డ రక్తము పరలోకములు ఏం చేస్తుందంటే ఇప్పుడు మొరపెడుతున్నది. ఏంటండి, యేసు ప్రభుల వారు రక్తమును చేత పట్టుకొని పోయి పరలోక గర్భగుడిలో పెట్టిండి. ఇప్పుడు పరలోకంలో యేసు రక్తం ఉన్నది సాక్షార్థమై, యేసు రక్తం ఉన్నది అక్కడ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఏంటండి, మనలాంటి వాళ్ళను పిలిచి చర్చలో కూర్చోబెడితే బాగుంటుంది, కానీ మనకొక బలిపీఠము ఉన్నది. ఎన్నో వచ్చినది ఇక్కడ ఏమన్నాడంటే, దయచేసి 7వ అధ్యాయము 23వ వచనం గమనించండి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరే గాని ఈయన నిరంతరము ఉండువాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన రక్తము ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారందరి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు గనుక వారిని పరిపూర్ణముగా సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిర్దోషి నిష్కల్మషుడు పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏంటంటే దేవుని దగ్గరికి ఆ రక్తము చేతపట్టుకొని వెళ్ళండి నిరంతరము యాజకుడిగా ఉండడానికి. ఏంటండి, సదాకాలము నిల్చు బలి అన్నాడు, నిత్యము నిలిచేటటువంటి బలి. ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా యేసు రక్తము చేత పరలోక రాజ్యానికి వెళ్ళినాడు, రక్తమును చేత పట్టుకుని వెళ్ళినాడు. 28వ వచనంలో మీరు గమనిస్తే చివరి భాగంలో ఏమంటున్నాడు, అదే 7:28లో, మన ప్రధాన యాజకుడు ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసినందున. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఒకేసారి తన యొక్క విలువైన శ్రేష్టమైన రక్తాన్ని అర్పించినాడు. దయచేసి ఇంకో మాట చూడండి, 9:20 ఎంత 9:12లో తన స్వరక్తముతో ఒక్కసారే ఎక్కడ ప్రవేశించాడు, ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిండంట. పరలోక రాజ్యంలో రక్తం చేతపట్టుకుని పోయింది యేసు ప్రభుల వారు. పరలోకంలో రక్తం లేదంటారు ఏందండి? అందుకే చర్చలో మన అన్నిటి గురించి వివరంగా ఇంకా కూలంకషంగా దీనికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మరి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంటే అర్థం ఏమిటి, అది కూడా చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సబ్జెక్ట్ మేము మాట్లాడుతున్నాం. లోతైన నిగూఢమైనటువంటి సందేశాలు తన ప్రవక్త ద్వారా నేర్చుకొని సార్వత్రిక సంఘానికి అందించడానికి ఎంతోమందిని దేవుడు తన దాసుని ద్వారా తయారు చేశాడు. సబ్జెక్ట్ నేర్చుకుంటారా బాబా అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా మరి వారి బ్రతుకు ఇట్లుంది, మీరు దానివల్ల నువ్వు పరిశుద్ధులు అవుతావా, దానివల్ల నీళ్ళేమన్నా కొంత అభిషేకం పెరుగుతుందా, దానివల్ల నీకేమైనా ప్రయోజనం చేకూరుతున్నది? ఏ ప్రయోజనం లేదు, ఏ పరిశుద్ధత నీకు దానివల్ల కలగట్లేదు. ఏ మేలు కలగనప్పుడు దాని గురించి మాట్లాడడం ఎందుకు అంటే ఇదే మరణకరమైనటువంటి పాపం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉన్నాం, మనం ఎవరి గురించి మాట్లాడము, ఎవరిని బ్రతుకు వాడండి. నా దగ్గర నుంచి పోయిన ప్రతి ఒక్కడు మరి నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి గురించి అయినా మాట్లాడినా అంత సీన్ మనకి లేదనుకుంటాను. నేను వారి గురించి మాట్లాడేంత అవకాశం మనకి లేదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లే మర్చిపోయినా. ఎందుకు మన గురించి మాట్లాడుకుంటే లాభం ఏంది? ఏసఐ గురించి మాట్లాడుకుంటే అభిషేకం వస్తుంది నాకు. ఏసఐ ఇస్తున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి దర్శన, ఆ యొక్క పవిత్రమైన సందేశాలను జ్ఞాపకం చేసి నాకు అభిషేకం వస్తుంది. ఎవడో చెడిపోయిన మనసు గల వాడిని జ్ఞాపకం చేసుకొని వాడు గిట్లనంట వాడు గట్లనంట అంటే ఏం లాభం చెప్పు. నేను ఎప్పుడైతే నా గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నాను అసలు పట్టించుకోనే వాడి కర్మ అనుకుంటామని. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మరణకరమైన పాపం చేయకుండా ఉండాలంటే ఎవని జీవితం ఏదో మనకు తెలియదు, వాని చర్యల యొక్క మూలాలు మనకు తెలియదు. అక్కడ సాతాను ప్రేరేపిస్తున్నాడా, లేకపోతే వాని మీద దుష్టుని యొక్క దాడి జరుగుతున్నదా, వాని బాడీ సైకాలజా, అక్కడ ఉన్న పరిస్థితి లేనిది, అవతల వ్యక్తి
వీడు అక్కడ విక్టిమ్ అయిపోయాడా ఏంటండి? అక్కడ ఒక తప్పు జరిగిందంటే దానికి కారకులు ఎవరు? అవన్నీ మనకు తెలియదు. వి డోంట్ నో. మనం ఎందుకు వారిని ఖండించాలి? ఎందుకు వారి గురించి మాట్లాడాలి? ఒక నీతిమంతునిగా అయినను అనీతిమంతునిగా అయినా మనం తీర్చలేం కదా. ఒకటి తప్పు చేస్తున్నాడు, ఘోరమైన వ్యభిచారంలో పడ్డాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కుమారుడు నలగడుతాను నేను, నాకుందా ఆ శక్తి? ఆ శక్తి లేనప్పుడు వాడి వ్యభిచారం గురించి ఎందుకు మాట్లాడాలా? ఒకటి త్రాగుతున్నాడు బాగా, ఏంటండి? అవకాశం ఉన్నంతరం గద్దిస్తాం, బుద్ధి చెప్తాం. మార్పు ఇవ్వాల్సింది, హృదయంలో మార్పు తీసుకురావాల్సింది దేవుడు, కానీ నేను కాదు కదా. ఒక వ్యక్తి మంచి గురించి మాట్లాడాలి. పలానా వాడు చక్కటి ప్రార్థన పరుడు అండి, పలానా వాడు మంచి సువార్త చేస్తాడండి, మంచిగా పాటలు పాడతాడండి, ఒక వ్యక్తి మంచిగా వాయిద్యాలు వాయిస్తాడండి, మంచిగా తార్కికంగా మాట్లాడతాడండి, ఒక వ్యక్తి చాలా మంచి ప్రయోజకుడు. వాళ్ళలో ఉన్న మంచిని మనం మాట్లాడు, తప్పు కాదు. వాళ్ళలో ఉన్న మంచిని మాట్లాడినందుకు ఎవరికి నష్టం జరిగదు, వాడికి నష్టం జరిగదు. కానీ చెడుగా మాట్లాడడం వల్ల ఆ మాట్లాడుతున్న ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి నష్టం జరుగుతుంది, వింటున్న వాడికి నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మరణకరమైన పాపం అనేకులు అంత్య దినంలో చేస్తున్నారు. జాగ్రత్త పడదాం. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారు మీరు. అక్కడ దాకా రారు, మేబీ వచ్చినా గద్దించి దేవుడు వెలివేస్తాడు. మామూలు విషయం అది. ఒక నీతిమంతుని అపరాధిగా తీర్చడం, దేవుడు అభిషేకించిన వాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం మామూలు విషయం అది. జాగ్రత్త. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు తలదించుకోవద్దని మాటలు చెప్తున్నారు. పరలోక రాజ్యంలో ఉండాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నారు. మ్యాక్సిమం ఒకళ్ళ కోరావు పాపం, కయ్యూను పాపం, బిలాం పాపం ఉంటే మీరు పరలోక రాజ్యం రారు. డిక్లేర్ చేసుకోవాలి ఆ విషయం. అవి లేకుండా జాగ్రత్త పడాలి. అయ్యో వారికి శ్రమ అన్నాడు, వారు నాశనం వెళ్ళే దారిలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. సిద్ధాంతపరమైనటువంటి అయోమయము, గలిబిలి, మన అసమర్థత, సోమరితనం ఇవన్నీ ఒక ఎత్తు. నీ సవలక్ష బలహీనతలు ఒక ఎత్తు, నువ్వు వేరే వాని పాపం గురించి మాట్లాడడం ఒక ఎత్తు. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయనేది కాదండి మ్యాటరు, నువ్వు ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతున్నావు అనేది మ్యాటర్. ఈరోజు ఎవరెవరో చెప్పిన మాటలు విని ఆ విన్నోడు ఎవడు చూసింది లేడు, ఎవడు చేసింది లేదు, విన్నోడు ఇంకోటి చెప్తా ఉంటాడు, గిట్లనంట గట్లనంట అని చెప్పేసి. నువ్వు ఎక్కడ చూసినావురా బాబు? నువ్వు నీ కళ్ళారా చూసినావా? పలానా సహోదరుడు తప్పు చేయంటే పలానా వాడు చెప్పాడు. అది తప్పు కావచ్చు కదా, అది క్రియేటివిటీ కావచ్చు కదా. నువ్వు వాస్తవం ఎట్లా అనుకుంటున్నావు అంటే దుర్గంధం నమ్మడానికి ఇష్టపడతారండి ఈ యొక్క మరి కోరావు సమాజం. వాడు ఎంతోమందికి అబద్ధాన్ని బోధించినాడు. కోరావు 250 మందిని సమకూర్చుకున్నాడు వాడు మోషే మీద తిరుగుబాటు చేయడానికి, అబద్ధాలు బోధించి. మోషే చుట్టుముడున్న సభికులందరినీ దొంగిలించినాడు సాతాను కోరావు ద్వారా. ఎందుకు? వీనికి ఒక సమాజం కావాలా, వీడు నేను మోషే అంత పెద్దోని కావాలని ఆశపడడం. కాబట్టి మరణకరమైన పాపము కలదు అన్నాడు. అటు దాని గురించి వేడుకున్న లాభం లేదు. అందుకే ఎవడన్నా నీచంగా మాట్లాడుతున్నాడు మా గురువు గారి గురించి అంటే, నా గురించి వాడు నీచంగా మాట్లాడుతుంటాడు, నా సత్య సమాధుడు మాట్లాడి అసలు వాని గురించి ప్రార్థనే చేయదు, లాభం లేదు. వాని దేవుడు వినడు వాని గురించి ప్రార్థన చేస్తే. ఒకవేళ వాదన వ్యక్తిగత బలహీనతలో ఉంటే ప్రార్థన చేద్దాం, వేడుకుందాం. కానీ ఈ రకమైన పాపం చేస్తున్న వానికి క్షమాపణ లేదు, అటు వానికి క్షమాపణ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయం నీవు మనం జాగ్రత్త పడదాం. సమాజంలో ఎవరెవరు ఎట్లా ఉన్నారు అనేది డజంట్ మ్యాటర్. ఎవరి లెక్క వాడు చెప్పుకుంటాడు, ఎవరి తీర్పు వానికి ఉన్నది. మనమైతే ఈ మరణకరమైనటువంటి పాపంలోనికి వెళ్ళొద్దు. మీ దురభిమాన పాపంలో పడిపోకూడదు. మన స్థాయిలో మన 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 భక్తి, మన యొక్క లిమిట్స్ ఎంతవరకు అంతవరకే మనం ఉండడం మన క్షేమం. ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది ఈ ఇష్యూ నా ఆత్మీయ జీవితానికి అనేది చూడాలి. అంతవరకే మనం దాన్ని టేకప్ చేసుకోవాలి తప్పితే నా ఆత్మీయ జీవితానికి, నా సహవాసానికి డ్యామేజ్ చేస్తున్న ఇష్యూ ఏదైనా దాని వెంటనే అక్కడనే ట్రిమ్ చేసేసేయాలి. ఆ వ్యక్తులు వెంటనే ట్రిమ్ చేసేసేయాలి. ఎవడైనా నెగిటివ్గా మాట్లాడితే వాడిని ట్రిమ్ చేసేసేయాలి. వీడెవడండి నా సహవాసానికి, నా ప్రార్థన దెబ్బతీయడానికి? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆ విషయంలో పాలివారం కావద్దు, జాగ్రత్త పడదాం, నూతన తీర్మానం తీసుకుంటాం. ప్రభువా, మేము మరణకరమైన పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడండి. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు కంచె వేయండి. ఇంకా కొన్ని విషయాలు రేపటి దినాన మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు దేవా. మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు పంపినటువంటి మీ వాక్యం కొరకు నీకు వందనాలు. ఫలింపచేయండి. మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపం కలదు మీరు సెలవిస్తుంది. మరణాన్ని రెండు, ఆ యొక్క పాపాన్ని రెండు ఆయా జోన్లలో మీరు డిక్లేర్ చేస్తున్నారు.
ఈరోజు మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో లోపములు ఉన్నాయి అయ్యా. ఆయన మేము మరి మరణకరమైన కాని పాపములు మా ద్వారా జరిగినా మా క్షమాపణ దొరుకుతుందేమో, కానీ మరణకరమైన పాపం చేస్తే క్షమాపణ లేదన్నావు. దయతో మమ్మల్ని ఆ జోన్లోకి ఎప్పుడు నడిపించదు దేవా. మీకు అంచనా వేయండి. దుష్టుడు మమ్మల్ని ఒకవేళ అటువంటి స్థితిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తే వాని కుట్రలు కుటంత్రాలు అన్నీ వేస్తున్నాములా గద్దిస్తూ బంధిస్తున్నా. మీకు అంచె వేసి మా క్షేముడు దయచ్చు. మా గణిత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయ ప్రభు, యేసు రక్తమే చేయ, యేసు నామానికి సంపూర్ణ వారికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్.